Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkar. ఈ వీడియో పోలీస్ అధికారులకి అలాగే యంగ్ అడ్వకేట్స్కి బాగా ఉపయోగపడుతుంది. అవసరం ఏమిటంటే 107 సిఆర్పిసి కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలా చేయక్కర్లేదా, అసలు ఎందుకు చేయాలి అనేటువంటి అంశం. ఇది గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే వచ్చింది. జస్టిస్ చీకటి మానవేందర్ రాయ్ ఇన్ ద కేస్ ఆఫ్ బండి పరశురాములు అలియాస్ బండి పరశురాముడు సన్ ఆఫ్ మునెప్ప అనుకుంటా, సన్ ఆఫ్ ముసలవ్వ 39 years, యాలేరు విలేజ్, ఆత్మకూర్ మండల్ ఆఫ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్, కర్నూలు కాదు. మన దోర్నాలకు వెళ్ళేటప్పుడు ఆత్మకూరు మాది కాదు, ఇది అనంతపూర్లో ఒక ఆత్మకూరు. సో ఏదైనా అడ్రస్ ఏదైనా సరే దీనిలో మెయిన్ ఏంటంటే దిస్ ఈజ్ బండి పరశురాముడు వర్సెస్ ఎస్హెచ్ఓ ఆత్మకూర్ పిఎస్. ఇంకా కొంచెం చెప్పాలంటే క్రైమ్ నెంబర్, పోలీస్ అధికారులు ఉంటారు కాబట్టి క్రైమ్ నెంబర్ 45/20 45/20 రిజిస్టర్డ్ ఇన్ సెక్షన్ 107 సిఆర్పిసి ఆఫ్ ఆత్మకూర్ పిఎస్ ఆన్ 17/3/2020. ఎలక్షన్ మొత్తానికి 20 ఏళ్ళ మీద 107. బేసిక్గా 107 ఇక్కడ మెయిన్ రీజన్ మీకు అర్థమై ఉంటుంది. 107 సిఆర్పిసి కేసు అంటే బైండ్ ఓవర్ కేసు. ఈ బైండ్ ఓవర్ కేసులో ఎఫ్ఐఆర్ ఉండాలా అక్కర్లేదా, ఇది మెయిన్. 107 అంటే ఏంటి? సో 107 to 124, 106 అనాలి, 106 to 124 సిఆర్పిసి దే ఆర్ బీయింగ్ డెల్ట్ బై ద ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. దే ఆర్ నాట్ penal sections, they are only preventive sections. Penal section అంటే ఐపీసీకి వెళ్ళిపోతాం, ప్రివెంటివ్ సెక్షన్స్. సో whenever the executive magistrate receives information that the activities of respondents 1 to 3 are likely to affect the public tranquility, public breach of public peace, definitely he can direct them to execute a bond for 1 year or less than that to maintain peace and harmony. సో ఆయనకి సమాచారం వచ్చిన దాని ప్రకారము ఎవరన్నా కొంతమంది మనుషులు సో పబ్లిక్ ట్రాంక్విలిటీ, హ్యాపీగా ప్రజాశాంతికి భంగం కలిగించేలాగుండారని, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేసేలాగున్నారని, అంటే వాళ్ళ యాక్టివిటీ వల్ల వాళ్ళు కొట్టుకుని తిట్టుకుని జనం మీద పడి ఇట్లాంటి పనులు చేస్తే వాళ్ళ పబ్లిక్ ఆర్డర్ డిస్పాగ్ అవుతుంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో వాళ్ళని మీరు ఇలాంటి పనులు చేస్తే ఊరుకోము, సంవత్సర కాలం ఇలా చేయమని మాకు బైండ్ ఓవర్ అవ్వండి అని 107 కింద ఇవ్వచ్చును, 112 కింద ఇంటర్మ్ ఆర్డర్ ఇవ్వచ్చును, 160 కింద బైండ్ ఓవర్ చేసుకోవచ్చును. ఈ ప్రొసీజర్ అంతా మీకు తెలిసిందే. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇదే ఇష్యూ బండి పరశురాముడి మీద ఎస్హెచ్ఓ ఆత్మకూరు పోలీస్ గారు చేశారు. చేసిన తర్వాత 40/20 5/20 2020 రిజిస్ట్రేషన్ చేశారు. దాని మీద 482 కింద వెళ్ళాడు, క్వాష్మెంట్ పిటిషన్ వెళ్ళాడు. దిస్ ఈజ్ హస్ కమ్ బిఫోర్ జస్టిస్ చీకటి మానవేందర్ రాయ్. ఆయన దగ్గరకు వచ్చింది. ఆయన ఇదేంటి 107 ఏంటి, దీనికి ఎఫ్ఐఆర్ ఏంటి, ఇది పాయింట్ మెయిన్. 107 కేసు ఏంటి, సిఆర్పిసి కేసు ఎఫ్ఐఆర్ ఏంటి, ఎఫ్ఐఆర్ ఏ కేసులో ఉండాలి? నో డౌట్ సెక్షన్ 154 సిఆర్పిసి ప్రకారము రేపు రాబోయే భారతీయ నాగరిక సురక్ష సంహిత దానిలో 173 అనుకుంటాం, దాని ప్రకారము పోలీస్ స్టేషన్కి మీ ఏదైనా కాగ్నైజబుల్ అఫెన్స్ గురించి ఓవర్లుగా కానీ ఇన్ రైటింగ్ కానీ రిపోర్ట్ వస్తే దాన్ని మస్ట్ అండ్ షుడ్గా పోలీసులు కేసు రిజిస్టర్ చేయాలి. ఇది రూల్. సో దీని మీద కొన్నిసార్లు ఎంక్వైరీ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనేది లలిత్ కుమారి వర్సెస్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ యూపీ 2014 కేసులో మనం చెప్పుకున్నాం. రైట్. ఇక్కడ ఎఫ్ఐఆర్ అయితే 154 ప్రకారం, నాన్ కాగ్నిజబుల్ కేసులో అయితే 155 ప్రకారం, అదే ప్రైవేట్ కంప్లైంట్ అయితే 156 క్లాజ్ 3. ఈ సెక్షన్ మీకు కొట్టిన పిండి అందరికీ తెలిసినాయి, మళ్ళీ దాని గురించి రిపీట్ చేయడం బాగా. మరి 107 ఏంటి, సిఆర్పి, దీనికి ఎఫ్ఐఆర్ ఏంటి, ఇది డౌట్ వచ్చింది. డౌట్ అనేది క్లియర్గా చెప్పాడు 107. సో ఓన్లీ 154 ప్రకారము ఎఫ్ఐఆర్ కెన్ బి రిజిస్టర్డ్ ఓన్లీ ఇన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటూ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి లేదు. ఇది క్లియర్. ఇలాగా చాలా కేసులు ఏపీలో వస్తున్నాయి. కాబట్టి డీజీపీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఏదో ఇచ్చారు వేరే సార్. కాబట్టి దీని ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, 107 సిఆర్పిసి కేసులకి 110, 107, 108, 109 ఎన్ని ఉంటాయి, వీటన్నిటికీ ఎఫ్ఐఆర్ అక్కర్లేదు. రైట్, బాగానే ఉంది. మరి ఈ కేసుల్లో ఇన్ఫర్మేషన్ రావటం, ఇన్ఫర్మేషన్ నోట్ చేయటం, ఇన్ఫర్మేషన్ గురించి
తాలూకా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారికి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయటం, దీని అందరికీ మరి ఒక ప్రొసీజర్ లేకుంటే మరి రికార్డ్ లేకపోతే ఎట్లా, ఇది ఆలోచించి పోలీస్ శాఖలో ఆర్డర్ నెంబర్ 410 ఏపీపీఎం ఆర్డర్ 410 చూసుకోండి ఒకసారి. దానిలో ఈ కేసులు కూడా, ఏది సూసైడ్ కేసులు, డెత్ కేసులు, అలాగే సెక్షన్ 41 కూడా వేసుగా 41, 107, తర్వాత 110, అలాగే 102 సిఆర్పిసి ప్రాపర్టీ నోట్ ఇలాంటన్నిటికి కూడా మీరు స్పెషల్ రిజిస్టర్లో ఎంట్రీ వేసుకుని ఎఫ్ఐఆర్ లాగానే చేసి ఎఫ్ఐఆర్ లాగానే దర్యాప్తు చేయండి, కానీ ఎఫ్ఐఆర్ నెంబర్ ఇవ్వకూడదు. ఇది కానీ చాలామంది పోలీస్ అధికారులు ఇది గమనించక 410 ప్రకారము ఇన్ వాచ్ సర్కమ్స్టెన్సెస్ ఎఫ్ఐఆర్ కెన్ బి రిజిస్టర్డ్ అంటే ఎస్, సూసైడ్ కేసులో కూడా చేయాలి, మిస్సింగ్ కేసులో చేయాలి, ఫైర్ యాక్సిడెంట్ కేసులో చేయాలి, 107 కేసులో చేయాలి, రొటీన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ ఇచ్చేస్తుంటే జరిగిపోతా ఉంది. అందుకని దయచేసి మిత్రులారా మీరు ఒకసారి 410 ఆఫ్ ది ఏపీపీఎం చదువుకోండి. సో కేసెస్ కెన్ బి బుక్డ్ బట్ నో ఎఫ్ఐఆర్ నంబర్ షుడ్ బి గివెన్, అండ్ దట్ టు దీస్ 107 కేసెస్ దే షుడ్ బి మెన్షన్ ఇన్ ది స్పెషల్ రిజిస్టర్స్. అందుకనే డూప్లికేట్ ఎఫ్ఐఆర్ ఇండెక్స్ ఇంపార్టెన్స్ కదా వీడియోలో కూడా చెప్పినట్టున్నాను. డూప్లికేట్ ఎఫ్ఐఆర్ ఇండెక్స్ ఉండాలి ప్రతి స్టేషన్లో. దాని పర్పస్ ఇదే. మెయిన్ ఎఫ్ఐఆర్ లేవని దాంట్లో వెళ్తాయి, డూప్లికేట్ ఎఫ్ఐఆర్ ఇండెక్స్లో ఇవి కూడా కలిపి రాసుకుంటాము, రైట్. సో కాబట్టి 107 సిఆర్పి కేసులో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకూడదు, కానీ ఎఫ్ఐఆర్ లాగా దర్యాప్తు చేయాలి. ఒకటేమో 154 సిఆర్పిసి, ఒకటేమో ఆర్డర్ నెంబర్ 410 ఆఫ్ ది ఏపీపీఎం. ఒక్కసారి ఆర్డర్స్ ఏమైనా చూసుకొని, if you are enriched with the legal knowledge, I will be very, very happy. Thank you.